ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కూడా రగులుకుంటుంది. ఉప్పెన్నెల మీద పడుతోంది. మొత్తంగా రంగారెడ్డి జిల్లా ఇప్పుడు ఎలా ఉంది, ఏమంటోంది? మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేష్, ఓ టు యు. సునీత, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజాము నుంచే యూరియా కేంద్రాలకు రైతులు చేరుకొని క్యూ లైన్లో బారులు తిరుగుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా తిండి తిప్పలు మానేసి యూరియా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న దృశ్యాలే మనకు దర్శనమిస్తున్నాయి. ఇక ఇటు వికారాబాద్ జిల్లా ఈరోజు చూసినట్టయితే అటు భారీ వర్షం కురుస్తూ ఉంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైతులు క్యూ లైన్లో నిలిచిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక పరిగి నియోజకవర్గం కుల్కచెర్లలో రైతులు యూరియా కోసం తెల్లవారుజాము నుంచే యూరియా కేంద్రాలకు చేరుకున్నారు. మరోవైపు ఇటు పెద్దేముల్లో యూరియా కోసం ఉదయం నుంచే రైతులు యూరియా కేంద్రాలకు చేరుకున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యూరియా కేంద్రాలకు వచ్చారు. అయితే 220 యూరియా బస్తాలు రాగా 400 మంది రైతులు యూరియా కోసం అక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు అధికారులు కావచ్చు, ఇటు పోలీసులను పెట్టి వారిని బెదిరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఉన్నా కానీ 5 ఎకరాలు ఉంటే ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు. అయితే ఎకరానికి ఒక బస్తా ఎలా సరిపోతుంది, ఎకరం ఉన్నా 5 ఎకరాలు ఉన్నా ఒక బస్తా ఇవ్వడము అది ఎలా సరిపోతుందంటూ కూడా రైతులు అధికారులని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పరిగి నియోజకవర్గంలో ఈరోజు కుల్కచెర్లలో అటు రైతులు స్థానిక ఎస్ఐ కాళ్ళు మొక్కిన పరిస్థితి అయితే మీరు చూసాము. అది ప్రతి ఒక్కరిని కూడా కదిలించిందని చెప్పచ్చు. రైతులు ఎలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నారో ప్రస్తుతం మనం అర్థం చేసుకోవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు ఖరీఫ్ సీజన్ కావచ్చు, రబీ సీజన్ కావచ్చు, ముందే స్టాక్ తీసుకొచ్చి ఒక ప్రణాళిక ప్రకారము రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి సకాలంలో ఎరువులు అందించేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 20 నెలల కాలంలో రైతులు యూరియా కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి నిల్చుంటూ అటు క్యూలో ఇబ్బందులు పడుతున్న దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. అటు పాస్ పుస్తకాలు కావచ్చు, ఇటు చెప్పులు కావచ్చు, ఇతర లైన్లో నిల్చుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యాలే మనం చూస్తున్నాము. మరోవైపు కరెంటు కోతలతో ఇటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కొరత కావచ్చు, కరెంటు కోతలు, ఈ రెండు కూడా ప్రధానంగా రైతుల్ని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా వేధిస్తున్నాయని చెప్పచ్చు. ఇక అటు వికారాబాద్ జిల్లాలో దాదాపు జిల్లా వ్యాప్తంగా 18 సెంటర్లు ఉంటాయి. 18 సెంటర్లలో ఆ యూరియాకు సంబంధించి దాదాపు 20,000 మెట్రిక్ టన్నులు మేము ఇప్పటివరకు పంపిణీ చేస్తామని అధికారులు చెప్తారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం క్షేత్రస్థాయిలో అది దానికి భిన్నంగా ఉంది. అసలు ఇంతవరకు యూరియా మాకు అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం మాత్రం ఎలాంటి సరఫరా జరగలేదంటూ కూడా రైతులు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇటు ఇబ్రహీంపట్నం కావచ్చు, యాచారం కావచ్చు, ఇటు షాబాద్ కావచ్చు, ఇటు చేవెళ్ళ, ఇతర షాద్నగర్ కావచ్చు, ఎక్కడ చూసినా కానీ యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, వరి పంటలు వేశారు. అయితే ఈ పంటలకు సరిపడా యూరియా అందకపోవడంతో రైతులు ఎంతో కష్టాలు కూడా అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు అధికారులను ఒక్క బస్తా ఇస్తే ఎలా అని అడిగితే తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు, పంటలు ఎండబెట్టుకోండి అంటూ నిర్లక్ష్యం సమాధానాలు చెప్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. దీంతో రైతులు ఏం చేయలేని పరిస్థితుల్లో, దిక్కుదోచని స్థితిలో కూడా ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అటు అధికారులను గట్టిగా ప్రశ్నిస్తే పోలీసులైతే లాఠీ జులిపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అధికారులను బెదిరిస్తున్నారని చెప్పించి పోలీసులు వారిపై లాఠీలు జులిపించి అక్కడ చెల్లాచెదురు చేయడం కావచ్చు, అక్కడి నుంచి తరిమేయడం కూడా జరుగుతుంది. మరోవైపు అర్ధరాత్రులు కూడా యూరియా కేంద్రాలకు ఎరువులు తీసుకురావడము, వారికి తెలియకుండానే వాటిని మళ్ళీ తెల్లవార్లు టోకెన్లు ఇవ్వకపోవడం, ఇట్లా పలు చోట్ల సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. వచ్చిన యూరియా లారీ లోడ్లు ఎటు వెళ్తున్నాయో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు బ్లాక్ మార్కెట్లో దాదాపు 800 నుంచి 900 వరకు ఒక్కొక్క యూరియా బస్తా అమ్ముకుంటున్న వార్తలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. మార్కెట్లో అయితే ఒక్కొక్క బస్తా 200 నుంచి 300 వరకు ఉండాలి. కానీ బ్లాక్ మార్కెట్లో దీన్ని 700 నుంచి 800 వరకు కూడా అమ్ముకుంటున్నారని కూడా రైతులు దీన్ని గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. థ్యాంక్ యూ మహేష్.